మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. లాస్ట్ 2 months నుంచి మార్కెట్ కరెక్షన్లో ఉంది. అవును, అసలు లాస్ట్ టైం హై నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే 2 monthsలోనే 10% డౌన్లో ఉంది అసలు మార్కెట్. అవును. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి అంటారు? చాలా సందర్భాల్లో మనం ఏం చెప్తామంటే మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ కన్నా మన ఫండ్ ఎక్కువ పెరుగుతుంది. అవునండి. మార్కెట్ తగ్గుతున్నప్పుడు మన ఫండ్ తగ్గుతుంది, డ్రాప్ అవుతుందని చెప్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఫండ్ మేనేజర్ ఆ విధంగా మేనేజ్ చేసుకుంటూ వస్తారు మీ ఫండ్ని. అందుకనే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాం. అవును సార్. లాస్ట్ September 26 మార్కెట్ హై. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే దగ్గర 10% వరకు మార్కెట్ క్రాష్ అయింది. క్రాష్ అయిందని అనకపోయినా కరెక్షన్ వచ్చింది. పాజిటివ్ కరెక్షన్ పాజిటివ్గానే తీసుకోవాలి ఆ కరెక్షన్ కూడా. మనం కరెక్షన్ వచ్చినప్పుడు ఈ కేటగిరీస్ అన్ని ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అని చూస్తే మ్యూచువల్ ఫండ్లో ఒక 4-5 కేటగిరీస్ చాలా ఫెమిలియర్ ఈరోజు. ఓకే. ఒకటి లార్జ్ క్యాప్ అంటాం, 2 మిడ్ క్యాప్ అంటాం, ఒకటి స్మాల్ క్యాప్ అంటాం. 2 ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన కేటగిరీస్ వచ్చేసి మల్టీ అసెట్, హైబ్రిడ్, అగ్రెసివ్, హైబ్రిడ్, బ్యాలెన్స్. ఓకే. ఈ 6 కేటగిరీలోనే మొత్తం అంతా తిరుగుతూ ఉంటుంది. మిగతా ఏ కేటగిరీ వచ్చినా కానీ వీటితో రిలేటెడ్ అయ్యే ఉంటాయి. ఓకే. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కానీ అది స్మాల్ క్యాప్లోనో, లార్జ్ క్యాప్లోనో, మిడ్ క్యాప్లోనో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇంకా అక్కడి నుంచి వేరే వెళ్ళి 3వ, 4వ క్యాప్, 5వ క్యాప్ ఏం లేవు. ఏ ఫండ్ అయినా సరే అక్కడే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాం. ఓకే సార్. ఇలా మార్కెట్ సెన్సెక్స్ వచ్చి లాస్ట్ 2 months దగ్గర 2 monthsగా 10.05% కరెక్షన్ వచ్చింది. 10.05% కరెక్షన్ వస్తాయి. లార్జ్ క్యాప్లో 7.86 నుంచి స్టార్ట్ అయ్యి 11.74 వరకు ఫండ్ టు ఫండ్ వేరియేషన్ ఉంది. ఓకే. మినిమం 7.86, మ్యాక్సిమం 11.74. యాక్చువల్గా సెన్సెక్స్ మనం బెంచ్ మార్క్గా తీసుకుంటే సెన్సెక్స్ కంటే ఎక్కువ కరెక్ట్ అయిన ఫండ్లు అవుట్ ఆఫ్ 32 లార్జ్ క్యాప్ ఫండ్స్లో 2 ఫండ్స్ మాత్రమే మార్కెట్ కన్నా ఎక్కువ కరెక్షన్ వచ్చింది. ఓకే. లార్జ్ క్యాప్లో. అదే టైంలో మిడ్ క్యాప్ తీసుకో, 6.52 నుంచి 11.69% వరకు మధ్యలో ఉంది. మిడ్ క్యాప్లో ఓకే. మినిమం 6.52% కరెక్షన్ అయింది. మ్యాక్సిమం వచ్చేసరికి 11.69% కరెక్ట్ అయింది. సెన్సెక్స్తో పోల్చుకుంటే ఈ యూనివర్స్లో మిడ్ క్యాప్లో దగ్గర 30 ఫండ్స్ ఉన్నాయి. 30 ఫండ్స్లో 25 ఫండ్స్ సెన్సెక్స్ కంటే తక్కువ కరెక్షన్ వచ్చింది. ఒక 5 ఫండ్స్లో మాత్రమే సెన్సెక్స్ కంటే ఎక్కువ కరెక్షన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ సేఫ్ ఉన్నట్టు లెక్క. ఓకే. అదే టైంలో స్మాల్ క్యాప్ మనం అందరం భయపడుతున్నాం. లాస్ట్ 1.5 yearగా స్మాల్ క్యాప్లో విపరీతమైన రిటర్న్స్ వస్తున్నాయి. వన్స్ మార్కెట్ ఫాల్ అయితే స్మాల్ క్యాప్స్ అన్నీ కూడా విపరీతంగా క్రాష్ అవుతాయి అని ఈ మధ్య సెబీ గైడ్లైన్స్ ప్రకారం టెస్ట్లు అని రకరకాల డిస్కషన్స్ అన్ని ఈ మధ్య మనం మార్కెట్లో విన్నాం. కానీ ఈ కరెక్షన్లో ఏం జరిగిందంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఏ విధమైన కరెక్షన్స్ వచ్చిందో స్మాల్లో కూడా అంతే వచ్చింది, కానీ అంతకంటే విపరీతంగా ఏమీ రాలేదు. ఓకే. స్మాల్ క్యాప్ ఏం జరిగింది, 7.21% మినిమం కరెక్షన్ ఉంటే 11.91, అంటే అవుట్ ఆఫ్ 28 ఫండ్స్లో ఒక 4 ఫండ్స్ మాత్రమే మార్కెట్ కంటే కూడా ఎక్కువ కరెక్షన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫండ్స్ అన్ని కూడా సేఫర్ సైడ్ ఉన్నట్లే. దాంతోపాటు ఇంకా కేటగిరీస్ అంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటాం, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటాం, లేదా మల్టీ అసెట్ ఫండ్స్ అంటాం. ఈ ఫండ్స్లో ఎలా ఉందో చూసుకోవచ్చు. ఓకే. బేసిక్గా బ్యాలెన్స్డ్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్, మల్టీ అసెట్ ఫండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదా ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ రిస్క్ తక్కువగా ఉంటుంది, మీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకెళ్ళి ఇలాంటి కేటగిరీలు ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ కన్నా తక్కువ పడిద్ది అని చెబుతారు. అవును. అంటే హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ ఫండ్స్. ఓకే. ఇది నిజమైనా కాదా? ఆపర్చునిటీ వచ్చిందిగా రీచెక్ చేసుకోవడానికి. లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి లాస్ట్ 4 years నుంచి చెక్ చేయడానికి ఆపర్చునిటీ లేదు, మార్కెట్లో కరెక్షన్ లేదు. కానీ ఇప్పుడు మార్కెట్లో కరెక్షన్ ఉంది, ఇప్పుడు చెక్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. చెక్ చేసినప్పుడు ఎలా ఉంది? ఓకే. దగ్గర బ్యాలెన్స్ ఫండ్స్ చూసుకుంటే దగ్గర బ్యాలెన్స్ కేటగిరీలో 31 ఫండ్స్ ఉన్నాయి. 31 ఫండ్స్లో మినిమం 5.62 ఉంటే మ్యాక్సిమం 10.21 వరకు ఉంది. మార్కెట్ కన్నా కూడా మార్కెట్ 10.05 కరెక్షన్ వచ్చింది సెన్సెక్స్. దానికన్నా ఓన్లీ
2-3 ఫండ్స్ మాత్రమే మార్కెట్ కంటే ఎక్కువ కరెక్షన్ అయినాయి. అలాంటి ఫండ్స్లో చాలామంది అడ్వైజ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించరు. అదే కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో చూసుకుంటే 0.86 మినిమం కరెక్షన్. 0.86 మార్కెట్ 10% పడితే మ్యాక్సిమం వచ్చి 0.86% దగ్గర ఆగిపోయింది ఓ ఫండ్. మాక్సిమం సార్ మినిమం ఓకే. మ్యాక్సిమం వచ్చి 10% ఉంది 1-2 ఫండ్స్లో. ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ అన్ని 6-7% దగ్గర ఆగిపోయినాయి. అదేవిధంగా మల్టీ అసెట్ 2% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 10%. కానీ దీంట్లో కూడా అవుట్ ఆఫ్ 24లో మార్కెట్ కన్నా ఎక్కువ క్రాష్ అయినాయి 2-3 ఫండ్లే ఉన్నాయి. అంటే ఎవరైతే బ్యాలెన్స్డ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయండి, బ్యాలెన్స్డ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు కూడా మీ మనీ సెక్యూర్గా ఉంటుంది, మీ ప్రిన్సిపల్ని వాలటిలిటీ రిస్క్ని రిడ్యూస్ చేయగలుగుతామని ఏవైతే మనం చెప్తున్నామో అవన్నీ కూడా కరెక్టే. చాలామంది ఇవాళ మనం భయపెడుతున్నట్టుగా స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ సేఫ్ సైడ్ ఉంటుంది, మిడ్ క్యాప్ పర్లేదు, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నీ మనీ అంతా జీరో అవుతుంది, అందుకని లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన లాస్ట్ 1.5 ఇయర్గా చాలా బజ్ ఉంది మార్కెట్లో. అవన్నీ ఈ కరెక్షన్లోకి ఎక్కడ కనపడలా. అంటే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే మీ మనీని మేనేజ్ చేస్తున్నారో, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ఉన్న ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా మీ అసెట్స్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నారు. మార్కెట్ ఎంతైతే క్రాష్ అవుతుందో ఆ వేలోగానే దానికన్నా తక్కువగానే మీ ఫండ్స్లో కరెక్షన్ ఉంది, కానీ అబ్నార్మాలిటీ ఎక్కడా లేదు. మార్కెట్లో కొన్ని స్టాక్స్లో చూస్తున్నారు 50% కరెక్ట్ అయింది, 40% కరెక్ట్ అయింది, 60% కరెక్ట్ అయిందని. అలాంటి సిచ్యువేషన్స్ మ్యూచువల్ ఫండ్లో లేవు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ హైబ్రిడ్ ఫండ్స్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మిగతా సెక్టార్ల కన్నా ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటారు. బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పను నేను. సేఫ్ సైడ్ ఉన్నాయి. ఫండ్ నేచరే అది. అంటే 100% మేము ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయం. ఈక్విటీలో 100% కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే సేమ్ లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎలా ఉందో అలాగే పెర్ఫామ్ చేసేది. కానీ ప్రపోజల్ టైంలో మీతో ఏం చెప్తారు, ఇన్వెస్టర్తో ఏం చెప్తారు అడ్వైజర్, మీ ప్రిన్సిపల్ని కొంచెం సెక్యూర్గా ఉంచుతాము, ఆ ఫండ్స్లో ఉన్నంత వాలటిలిటీ ఈ ఫండ్స్లో ఉండదు, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రీజనబుల్ రిటర్న్స్ వస్తాయి, వాలటిలిటీ తక్కువ ఉందని చెప్తాం. అవన్నీ కూడా ఈ కరెక్షన్లో కూడా ప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా ప్రాబ్లం నిజమే. మార్కెట్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి. వీళ్ళు ఏమీ మన కన్విన్స్ చేయడానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని మార్కెట్ చెప్తుంది ఇప్పుడు. ఓకే సార్, అప్పుడే 2 months నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది మార్కెట్. అసలు ఇది ఎన్నాళ్ళకి మళ్ళీ మేలుకుంటుంది అంటారు, ఎన్నాళ్ళకి మళ్ళీ హైలోకి చేరుకునే అవకాశం ఉందంటారు? ఇవాళ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే మార్కెట్ 25 జనవరి ఎండ్ వరకు మార్కెట్ ఈ పొజిషన్ నుంచి స్టేబుల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. అప్పుడు దాకా ఎలాంటి వాలటిలిటీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రంప్ పొజిషన్ తీసుకోవాలి అక్కడ యాజ్ ఎ ప్రెసిడెంట్గా. తీసుకున్న తర్వాత వాళ్ళ డిసిషన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి వాళ్ళ ఎకానమీలో అన్నది ఒకటి మ్యాటర్. రెండోది యుక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న వారే ఏ విధమైన టర్న్ తీసుకోబోతుంది. రెండోది ఇజ్రాయిల్, ఇరాన్, చుట్టుపక్కల దేశాల మధ్య జరుగుతున్న వారు ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది. దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్లు. ఓకే. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ ఇన్ఫ్లేషన్ నెంబర్ డిక్లేర్ చేశారు. అదేవిధంగా వరల్డ్ వైడ్ కూడా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఏ విధంగా వస్తాయి, ఇన్ఫ్లేషన్ నెంబర్ ఆధారిత ఆయా దేశాల్లో సెంట్రల్ బ్యాంక్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా కలిసి మన మార్కెట్ని ఏ విధంగా తీసుకెళ్తాయని చెప్పవచ్చు. కానీ నెక్స్ట్ 2-3 months అయితే కనుక ఇలాంటి వాలటైల్ జోన్లోనే ఉంటాము 100% వరకు. అందరూ ఎక్స్పెక్ట్ చేసుకుని కూడా అదే మార్కెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి సందర్భాలు ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉంటారంటారు ఈ 2 నెలలు మాత్రం? బేసిక్గా మీ దగ్గర ఉన్న 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, ₹1,00,000 ఉంది, ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కూడా ఈరోజు కూడా మా అడ్వైజ్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఏదైనా ఒక లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ లిక్విడ్ ఫండ్ నుంచి మీ టార్గెట్ ఫండ్లోకి నెక్స్ట్ 3-4 months ఇన్వెస్ట్ చేయండి. ఈరోజే మీ దగ్గర ఉన్న మనీని మొత్తాన్ని కూడా ఒకేసారిగా ఇన్వెస్ట్ చేయకుండా ఫేజర్ మ్యాన్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తే మీకు రీజనబుల్ రిటర్న్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.